బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం. డెటాల్ హ్యాండ్ వాష్ తీసుకున్నాము. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినా కూడా నాకు అంత నచ్చవు అవి ఇష్టం. ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసి డిమార్ట్కి వెళ్తే చాలా ఉంటాయి. హలో, హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు 2 days నుంచి కోల్డ్ అండ్ కాఫ్, అందుకే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. సో నాకున్న ఎంతోమంది సబ్స్క్రైబర్స్ కాదు, కానీ ఉన్న ఒకళ్ళు ఇద్దరికైనా సరే నేను రిప్లైబుల్గా ఉండాలి, కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి కదా. సో మార్నింగ్ అంతా వర్క్స్ ఉన్నవి అంతా క్లీన్ చేసుకొని నీట్గా కిచెన్ అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసేసుకుంటాను. నా పనులన్నీ అయిపోగానే కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసి టీ తాగేసి నెక్స్ట్ కుకింగ్ వీడియోకి మటన్ ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. దాని ప్రిపరేషన్స్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి. ప్రిపరేషన్స్ అంటే అన్నీ కొన్ని క్లిప్స్ వరకు అయితే యాడ్ చేశాను అంతే. నేను తీసిన వీడియో క్లిప్స్ అన్నీ కొంతవరకు అయితే చూపించాను. బయట కూరగాయలకి అయితే మార్కెట్కి వెళ్ళొచ్చేసామండి. ఏమేం కావాలో అన్నీ తీసుకొని వచ్చాను. నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ తీసినా మా పాప ఇంట్లో ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. చిన్నగా అన్నీ కాదులేండి, కొన్ని చిన్న పనులు, అలా ఉల్లిపాయలు ఒలవటం, ఎల్లుల్లిపాయలు ఒలవటం, అలా కొన్ని హెల్ప్స్ అయితే చేస్తుంది. కుకింగ్ వీడియో షూటింగ్ అయిపోగానే వెంటనే కిడ్స్కి అయితే రైస్ పెట్టేసేసి వాళ్ళకి ఇచ్చాను. కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి, అమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా మార్నింగ్ ఆ పప్పు ఇడ్లీకని నానబెట్టానండి, ఒక డబ్బానే పోసి. గ్రైండర్ వేసే టైంకి చూస్తే ఇడ్లీ రవ్వ లేదు, అయిపోయింది. అంటే ఉంది కానీ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో ఎందుకులే లేనిపోని టెన్షన్ అని చెప్పేసి వెంటనే దాన్ని గారెల పిండిలాగా అయితే పట్టేసేసి పెట్టాను. ఏదైనా కానీ మనకి మార్నింగ్ టిఫిన్కి కావాలి కాబట్టి అది ఇంక ఇలా చేయాల్సింది అలా చేశానండి. మార్నింగ్ వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళామండి. కొన్ని హౌస్లోకి అయితే గ్రోసరీస్ కావాల్సి ఉన్నాయి, అవి కూడా తీసుకొని వచ్చాము. మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాము కదండి, అక్కడ తీసుకున్న సరుకులు అయితే చూపిస్తున్నాను. విజేతాకి వెళ్ళాము మేమైతే. కిడ్స్కి అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము, మా బాబు చాలా ఇష్టం అనమాట, ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నాను 2. ఇవి పాస్తావి. జ్యూస్ అయితే ఒకటి తీసుకున్నామండి, క్యాన్బెర్రీది. మా బాబుకి బాగా ఉంటే హ్యాపీస్ 2 తీసుకున్నా, ఒకటి ఓపెన్ చేసేసారు రాగానే. డొరిటోస్ తీసుకున్నామండి, ఇవి 4 ఏమో తీసుకున్నాను. బర్గర్ చేద్దామని చెప్పి బర్గర్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రెషనర్ ఒకటి తీసుకున్నానండి. అలా హ్యాండ్ వాష్ తీసుకున్నాము, బాటిల్ కూడా వచ్చింది. బాటిల్ అయితే యూజ్ చేయడానికి తీసేసాను. వచ్చేసి లైజాలు హార్పిక్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ అండ్ కంఫర్ట్ ఉజాలా బ్లూ అండి. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేయడం చూశాను, అసలు మళ్ళీ ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్లో చూసి
మ్యాప్కిన్స్ కన్నా పెట్టడానికి ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చాను. నెక్స్ట్ పిల్లలిద్దరికి బ్రషెస్ చాలా బాగున్నాయి, బన్నీస్వి క్యూట్గా, అందుకని తీసుకున్నానండి. ఇవి స్టవ్ దగ్గరికి యూజ్ అవుతాయని 2 మ్యాప్కిన్స్ టైప్లో ఉన్నాయి. మిల్క్స్ అవి ఏమి కింద పడకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్, మార్నింగ్ నాకు రీఫ్రెషింగ్గా అనిపించి హ్యాపీగా 2 మినిట్స్ స్పెండ్ చేసే టైం అయితే టీ కోసమేనండి. ఈ తాజ్మహల్ అయితే నా ఫేవరెట్ అనొచ్చు. వేరే బ్రాండ్కి వెళ్ళినా కూడా నాకు అంత నచ్చవు, అవి తొందరగా అడ్జస్ట్ అవ్వలేను. సో తాజ్మహల్ అయితే తీసుకున్నాను టీకి. నెక్స్ట్ వచ్చేసి టూత్ పిక్స్ అండ్ ఇయర్ బడ్స్ అండి. మైసూర్ శాండిల్ గోల్డ్వి 4 పీసెస్ అయితే తీసుకున్నాను. పారాషూట్ హెయిర్ ఆయిల్ అండి. కిడ్స్కి అయితే నేను ఇదే యూజ్ చేస్తాను. నేను నాకైతే వేరేది యూజ్ చేసుకుంటానండి. అండ్ ఫైనల్గా నా స్కిన్ కేర్వి నాకు ఫేవరెట్ అండి, గార్నియర్ డియో ఫేస్ వాష్ అండ్ గార్నియర్ సిరమ్ మాస్క్. అస్సలు చాలా ఇష్టం. ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నా స్కిన్ చాలా గ్లోగా రావడం స్టార్ట్ అయింది. సో అందుకని ఎప్పుడు వెళ్ళినా మాత్రం ఇవి అయితే అస్సలు మిస్ చేసుకోగా పెట్టుకుంటూ ఉంటానండి. చాలా బాగుంది. ఇదైతే బిల్ అండి. సో డీమార్ట్కి వెళ్తే చాలా అవుతుందని మా వారు ఎక్స్పెక్ట్ చేసి విజేతకు తీసుకెళ్లారు, కానీ విజేతలోనే 940 అయితే అయ్యింది. అక్కడికన్నా చాలా తక్కువ వచ్చాయండి మాకు వస్తువులు కూడా. అక్కడ బై 1 get 1 ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ అవి తప్ప ఏమీ లేవు. కానీ క్వాలిటీ అవన్నీ బాగున్నాయిలేండి. ఇంక అన్నీ ఎంఆర్పీవే కాబట్టి ఇంత అవుతాయి. మా బిల్ అయితే ఇంత అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.